అండా కసాలను ఎలా చేయాలో క్విక్గా చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ధనియాలు ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి నువ్వులు వేగిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి బాయిల్ చేసిన కోడిగుడ్లను కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఘాటు పెట్టుకొని కొద్దిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రై అయిన ఎగ్స్ పక్కకు తీసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ మిగిలిన ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పట్టా, ఇలాచి, సాజీరా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొద్దిగా అడుగంటుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకొని ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసి మంచిగా మిక్స్ పట్టేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఉడికించిన గుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 5 minutes మంచిగా కుక్ అయిన తర్వాత తీసేసి చూడండి, మనకి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. చివరిగా కసూరి మేతి కూడా వేసేసి సర్వ్ చేసుకోవడమే హాట్గా.